నమస్కారం. ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ డాక్టర్ శృతి. సెప్టెంబర్ మాస ఫలితాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహ గమనాలు మనిషి యొక్క జీవన గమనంలో విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ కూడా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. ఎన్నో దశాబ్దాలుగా అమ్మవారి ఉపాసన చేయటమే కాకుండా అమ్మవారి శక్తితోటి ఎంతోమంది సమస్యలకు చక్కని పరిష్కార మార్గాల్ని చూపటమే కాకుండా జ్యోతిష శాస్త్రపరంగా వాస్తు శాస్త్రపరంగా కూడా ఎంతోమందికి చక్కని సలహాలు సూచనలు అందిస్తూ మరెంతోమందికి కూడా మార్గదర్శకులుగా నిలవటమే కాకుండా తనకున్న పరిజ్ఞానాన్ని దేశ విదేశాల్లో అందరికీ అందిస్తున్నారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. కన్యా రాశి. ఈ రాశి వారికి మనం గమనిస్తే కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏవైనా ఎదుగుదల కనబడుతుందా? అంటే ఒకటి, లాభంలో గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారంలో ఖచ్చితంగా ఎదుగుదల ఉంటుంది. లాభం అంటేనే మనకి వ్యాపారంలో ఏదైనా సరే లాభమే కదా. లాభం లేకుండా ఎవరేం చేయలేరు. సర్వీస్ అంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అయితే ఈ కన్యవారికి ఈ మాసంలో చంద్రుడితో సహా 5 గ్రహాల మార్పు. చంద్రుడు ప్రతి 2.5 రోజులు మారుతాడు. ఇంతకాలం వీళ్ళకి రాశిలో నీచబడినటువంటి శుక్రుడు ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు. దీని మూలంగా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఇస్తుంది ఇక్కడ. అండ్ రాశిలో గురువు రవి వస్తున్నాడు 17వ తేదీకి, 7వ తేదీకి బుధుడు వస్తున్నాడు. అండ్ 12లో కేతువు, అండ్ లాభంలో గురువు ఇందాక మనం చెప్పుకున్నాడు కదా. దశమంలో కుజుడు వచ్చేసి 19వ తేదీ వరకు ఉన్నాడు. దాని తర్వాత ఆయన మారుతున్నాడు. అండ్ అదేవిధంగా సప్తమంలో వక్రించిన శని, అండ్ 6లో రాహు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి. అదేవిధంగా అమ్మవారి అనుగ్రహం ఈ రాశి వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ, ఈ కన్యవారికి పర్టికులర్గా రాశిలో ఎప్పుడైతే బుధుడు ఉన్నాడో థింకింగ్ లెవెల్, ఐడియాస్ డిఫరెంట్గా ప్లాన్ చేయడం చాలా బాగుంటుంది ఈ నెల. కాకపోతే దశమంలో కుజుడున్నందుకు ఉద్యోగంలో అదేదో పొయ్యి మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. అంటే మనం ఒక్కోసారి ఇక్కడ ఏదో ముళ్ళ కంచె మీద కూర్చున్నట్టుంది కన్యారాశి వారికి. ఎందుకంటే దశమంలో కుజుడు వచ్చేసాడు. ఆ కుజుడు లగ్నాన్ని కూడా వీక్షిస్తున్నాడు, బుధుడిని కూడా వీక్షిస్తున్నాడు. బట్ ఫైనాన్షియల్గా మాత్రం ఈ మంత్ ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉండి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగంలో మారిపోవాలని కోరుకుంటూ ఉంటుంది. మారిపోయే ప్రయత్నాలు చేస్తారు, మారుతారు కొంతమంది. అలాంటిది ఉంది. హోమ్ లోన్స్ లభిస్తాయి. చెప్పాలంటే విదేశాల్లో ఉంటూ అక్కడ ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలి, లేకపోతే అక్కడ మనకి ప్రాపర్టీ తీసుకుని ఉంటారు. అలాంటివి అక్కడ కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. ధైర్యసాహసాలతో కొంతమంది అంటే కొన్ని విషయాలు ధైర్యంగా కొన్ని స్టెప్స్ వేయడం వల్ల బాగా కలిసి వస్తుంది. అండ్ అదేవిధంగా గమనించుకున్నట్లయితే ముఖ్యంగా బంగారం వ్యాపారము, గోల్డ్ స్మిత్స్ కావచ్చు, బంగారు వ్యాపారం కావచ్చు, స్కూల్స్ కాలేజెస్ నడిపేటువంటి వారు కావచ్చు, కొన్ని కన్సల్టెన్సీ సెంటర్స్ ద్వారా ఉద్యోగం సంపాదించుకునేటువంటివి ఇవి బాగున్నాయి. కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంచెం కుజగ్రహం దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఉద్యోగంలో ఇంకా బాగుంటుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ముఖ్యంగా 1, 2, 29, 30 తేదీలు అప్పులు తీసుకోకూడదు. 3, 4 తేదీలు అగ్రిమెంట్స్కి బాగుంది. 5, 6 తేదీలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఇది కూడా ఉద్యోగంలో కొంచెం ఆలోచనలు మార్పులు చూపిస్తుంది. 7, 8, 9 తేదీలు వ్యాపారస్తులకు చాలా బాగుంది. 10, 11 తేదీలు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. 14, 15 తేదీలు ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. ఫుడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి కస్టమర్స్ దొరకడం చాలా బాగుండడం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అగ్రిమెంట్స్ ఏవి కూడా 16, 17 తేదీలు చేయకూడదు. ఓకే. ఇక 24, 25 తేదీలు అప్పులు ఇవ్వకండి. అండ్ 26, 27, 28 తేదీలు కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి కొంచెం అనుకూలత ఉందని చెప్పుకోవచ్చు మనం. ఇక వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే చాలా మంచిది. కన్యారాశి వారు ఏ విధానం చేసుకోవాలంటారు? కందులు ఎక్కువ దానం ఇవ్వాలమ్మ వీళ్ళకి. ఎందుకంటే 10th హౌస్లో కుజుడు ఉన్నాడు కదా. సో దానివల్ల ఓం మాణిక్యం ఒకటాకార జానద్వయ విరాజితాయ నమః మంత్రం చేసుకుంటే కూడా మంచిది. ఏమైనా దేవాలయాలకు వెళ్ళాలంటారా? దేవాలయాలంటే వీళ్ళు ఎక్కువగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం మంచిది. వేరే ఆలయాల కంటే కూడా ఇప్పుడు లలితా క్షేత్రాలు,
లేకపోతే మనకి చూడండి ఒక్కొక్కసారి ఆ, కంచి కామాక్షి ఇలాంటివి వెళ్ళొచ్చు, మధుర మీనాక్షి, కంచి కామాక్షి ఇట్లాంటివి వెళ్ళొచ్చు హ్యాపీగా. ఓవరాల్గా చూసుకుంటే ద్వాదశ రాశుల ఫలితాలు చాలా చక్కగా, అంటే ఈ సెప్టెంబర్ మాసంలో 5 గ్రహాలు మారటం వల్ల విశేషంగా ప్రతి ఒక్క రాశికి ఏదో రకమైన లాభం ఉంది, జాగ్రత్త ఉంది. జాగ్రత్తలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ మాసంలో ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా ఆరాధించాల్సింది, అలాగే చేసుకోవాల్సిన పరిహార మార్గాలు మీ ద్వారా. అంటే ఒకటమ్మా, ఏ రాశుల ఒక్కొక్క రాశుల వరకు ఒక్కొక్కటి ఉంది సపరేట్గా, బట్ అందరూ చేసుకోవాలి, వాళ్ళకి జాతకం తెలియదు, ఏమీ తెలియదు అనుకునేటువంటి వారు చండీ చేసుకుంటే మంచిది, దుర్గా అష్టోత్తరం చేసుకుంటే మంచిది, ఇవి చేసుకోవాలి. అదే మీరు అన్నట్టుగా ఇప్పుడు రాసులు నక్షత్రాలు తెలిసిన వాళ్ళైతే ఇవి పాటిస్తారు. కొంతమందికి ఏవి వివరాలు కరెక్ట్గా ఉండవు అన్నమాట. అవునండి, అవునండి. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు దుర్గా ఒకటి ఆరాధన చేసుకుంటారు, దుర్గా చండీ చేసుకోవడం, దుర్గా నామం చేసుకోవడం, రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళడం. ఇప్పుడు కొంతమంది చూడండి, వాళ్ళకి జాతకాలు ఏం తెలియవు, అలాంటి వాళ్ళు ఏంటంటే కనీసం ఉన్న వాస్తు అయినా సరే సరైన వాస్తు ఇంట్లో ఉంటే, అది ఎందుకంటే జాతకం బట్టి ఓన్లీ పేరు బట్టి డైరెక్షన్ వస్తుంది, జాతకం అక్కర్లేదు అక్కడ. అవును. కాకపోతే ఏంటంటే ఉన్న ఇల్లు కరెక్ట్ పదంలో పడ్డ ఇల్లు, సరిగ్గా సింహద్వారం బాగున్న ఇల్లు, లోపల టాయిలెట్స్ ఏదైనా ఉంటే బ్లాకర్స్ అంటే అక్కడ ఆ రెమెడీ చేసుకోవడం, అలా గనక ఉన్నట్లయితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ముందుగానే సిమ్టమ్స్ తెలుస్తుంటాయి, జాతకం లేకపోయినా మన లైఫ్లో జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని, స్వప్నంలో వచ్చే సంఘటనలను ఆధారంగా చేసుకొని మనం కొంచెం క్షేత్రాలకు వెళ్ళడం, ఆలయానికి వెళ్ళడం చేస్తూ ఉంటే, లేదా లలిత చదువుకోవడం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితికి తగ్గట్టుగా ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ విధానం చేసుకోవాలి, సాధనా మార్గం ఏది అవలంబించాలి అంటే, ఇప్పుడు కొన్ని తెలిసిన వారైతేనేమో జాగ్రత్తలు తీసుకుంటారు, కొంతమంది విదేశాల్లో ఉండడము, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడము, కొంతమంది అంటే రకరకాల పరిస్థితులలో ఉంటూ ఉంటారు. అవునండి. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా వారికి గ్రహాలు అనుకూలంగా ఉండాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలి? ఒకటేనండి, ఇప్పుడు కూడా క్షేత్ర దర్శనం అనేది చాలా మంచిది. ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే, మేషం వరకు దత్తాత్రేయ క్షేత్రాలకు వెళ్ళడం మంచిది, లేదా 9వ స్థానంలో ఏదైనా గ్రహం ఉందో చూసుకోవాలి, ఆ క్షేత్రాలకు వెళ్తే కూడా మంచిది. వృషభం వారు తిరుపతికి వెళ్తే, మిథునం వారు ఎక్కువగా కాళికా అమ్మవారి ఆలయాలకి, కలకత్తా కాళీ, దుర్గా ఆలయాలకు వెళ్తే మంచిది. కర్కాటకం వారు దక్షిణామూర్తి ఆలయాలు, మంత్రాలయం ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాలి. సింహం వారు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలకు వెళ్తే మంచిదమ్మా. మనకి ఇక్కడ యాదగిరి ఉంది అట్లా. అండ్ అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే కన్యవారికి వీళ్ళు ఎక్కువగా లక్ష్మీదేవి క్షేత్రాలు, లేకపోతే కంచి కామాక్షి, మధుర మీనాక్షి లాంటి క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. తులవారికి ఏంటంటే వీరికి విష్ణు ఆలయాలు, తిరుపతి కావచ్చు, పద్మనాభ ఆలయం కావచ్చు, ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళాలి. వృశ్చికం వారు అన్నపూర్ణ ఆలయాలు, అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళొచ్చు. ధనస్సు వారు సూర్య ఆలయాలకు వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతం ధనస్సు నుంచి 9వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి క్షేత్రాలకు వెళ్తే కూడా చాలా మంచిది. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే, ఇక్కడ పర్టికులర్గా 9వ భావంలో బుధగ్రహం అంటే బుధుడు అవుతున్నాడు కాబట్టి వీరు కూడా విష్ణు ఆలయాలు, తిరుపతికి వెళ్తే చాలా మంచిది. కుంభం వారు అమ్మవారి క్షేత్రాలు, మీనం వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. అక్కడికి వెళ్ళి కనీసం ఒక 3 రోజులు 3 రాత్రులు నిద్ర చేస్తే చాలా మంచిది చెప్పాలంటే వీరికి. అక్కడ ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్నంతసేపు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ జాతచక్రం తెలిసినా తెలియకపోయినా ఎలాగున్నా ఆ క్షేత్ర బలం వల్ల వాళ్ళకు కొంత బలం అనేటువంటిది రావటం జరుగుతుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన సెప్టెంబర్ మాస ఫలితాలు. గురువుగారు చెప్పినట్టుగా ద్వాదశ రాశుల వారు ఆ రకమైన పరిహారాలని చేసుకుంటూ, పదార్థాలు దానం చేసుకుంటూ, దైవ దర్శనం చేసుకొని చక్కటి గ్రహ అనుకూలతను పొంది విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.